సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ 'ధురంధర్ 1 అండ్ 2' ఈ 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అయిన తర్వాత ఆ సినిమా డైరెక్టర్ ఆదిత్య ధర్ గురించి భారీగా దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగింది. సో అతని పేరు కూడా మారుమోగిపోవడం మనం చూసాం. అయితే ఇప్పుడు అతని అప్‌కమింగ్ ఫిల్మ్ ఏమై ఉంటుందా అన్న చర్చ కూడా ఇప్పటి నుంచి ఆడియన్స్‌లో ఒక క్యూరియాసిటీ నింపింది. ముఖ్యంగా అతను ఒక టాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నారన్న న్యూస్ కూడా ఇప్పుడు అటు సినీ వర్గాల్లో కావచ్చు, సోషల్ మీడియాలో కావచ్చు చర్చలు జరుగుతున్నాయి. అందులో ఎన్టీఆర్ గారి పేరైతే బలంగా వినిపిస్తుంది సార్. ఒక గోల్డ్ మైన్స్ నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇలా రకరకాల కథలు కూడా ప్రచారం జరుగుతున్నాయి. మరి ఉండే అవకాశం ఉందా సార్? మీరేం చెప్తారు? అంటే ఆదిత్య ధర్ వైపు సౌత్ హీరోల్లో పర్టికులర్ గా పాన్ ఇండియా మార్కెట్ లో ఉన్నటువంటి హీరోల దృష్టి ఉంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా సామూహికంగా మొన్న ఈ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా, రిలీజ్ అయిన సందర్భంగాను ట్వీట్స్ చేశారు అందరూ. అయితే అదే సమయంలో రిలీజ్ అయినటువంటి ఇంకొక తెలుగు సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ ఈ సినిమాకి మాత్రం ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఈ తెలియజేయటం వెనకాల ఉద్దేశం అదే. ప్రతి ఒక్కరూ అంటే ఆయన చేసినటువంటి 2 సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర నడవడంతో పాటు ఒక ఫార్ములాని సెట్ చేసినటువంటి సినిమాలుగా అవి క్రిటిక్స్ నుంచి అప్రిసియేషన్ అందుకున్నాయి. అంటే చెప్పినటువంటి అంశం తేడా అంశం అయినప్పటికీ చెప్పిన పద్ధతి బాగుంది అని. అంటే కథ కన్నా కూడా కథనము, అలాగే చెప్పే పాయింట్ని చెప్పాల్సిన డోసేజ్లో చెప్పడము, ఇలాంటి విషయాల మీద ఆదిత్య ధర్ జ్ఞానంకి సంబంధించినటువంటి చర్చ విపరీతంగా జరిగింది. అందుకని వీళ్ళందరూ కొంచెం ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి ఆయనతో సినిమాలు చేయాలి అనేటువంటి ఒక కోరిక అది అల్లు అర్జున్ లోనూ ఉంది, అలాగే ఎన్టీఆర్ లోనూ ఉంది, ప్రభాస్ లో కూడా ఉంది. వీళ్ళందరూ అటువైపు దృష్టి ఉంది. ఎన్టీఆర్ కూడా పాన్ ఇండియా మార్కెట్ ని స్థిరీకరణ చేసుకునేటువంటి పనిలో ఉన్నాడు. ఆయన RRR సినిమా ద్వారా తనకి అంది వచ్చినటువంటి పాన్ ఇండియా మార్కెట్ ని స్థిరీకరణ చేసుకునేటువంటి పనిలో ఉన్నాడు ఆయన. ఆ పనిలో ఆయనకి కలిసి వస్తుంది అనుకున్నటువంటి వార్ 2 కలిసి రాలేదు. దాంతో ఇప్పుడు ఆయన ఆ రేంజ్ సినిమా కోసం చూస్తున్నాడు. నిజంగానే ఆదిత్య ధర్ నుంచి ఒక ప్రపోజల్ ఉంటే వీళ్ళందరిలో ప్రతి ఒక్కరూ ఎగిరి గంతేసి ముందుకెళ్లే పరిస్థితి. ఎందుకంటే అతను సినిమాని చాలా రూటెడ్ గా చేస్తున్నాడు. దీని మీద విపరీతమైన కాన్ఫిడెన్స్ ఉంది వీళ్ళందరికీ. ఆ కాన్ఫిడెన్స్ తో వెళ్ళి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఆ మధ్యకాలంలో KGF రాగానే ఎలాగైతే ప్రశాంత్ నీల్ ఒక హాట్ టాపిక్ గా మారి హాట్ ప్రాపర్టీగా మారాడు, ప్రతి ఒక్కరూ అతనితో సినిమా చేయడానికి ఉత్సాహపడ్డారు. అది జనరల్ గా మూడ్ ఉంటుంది హీరోలకు. ఒక సక్సెస్ ఇచ్చిన డైరెక్టర్ వెనకాల పరిగెట్టడం అనేది ఆచారం. తెలుగులో పరిమితమై ఉండేది ఇదివరకు. తెలుగు హీరోలు తెలుగు డైరెక్టర్ల వెనకాల పడేవాళ్ళు. ఒక దశలో తెలుగు డైరెక్టర్ల వెనకాల హిందీ హీరోలు పడ్డటువంటి చరిత్ర కూడా ఉంది మనకి. అంటే అక్కడ విజయాలు సాధిస్తున్నటువంటి తాతినేని రామారావు గారు, దాసరి గారు, వీళ్ళ వెనకాల జితేంద్ర, ఇలాంటి రాజేష్ ఖన్నా, పర్టికులర్ గా రాజేష్ ఖన్నా గారు కూడా ఒక దశలో తెలుగు డైరెక్టర్లకు ఫోన్ చేసి ఏదన్నా కథలు తీసుకురండి, ఏదన్నా రీమేక్ సినిమా పట్టరండి చూద్దాం అని రాఘవేంద్రరావు లాంటి డైరెక్టర్లకు ఫోన్లు చేసిన సందర్భాలు ఉన్నాయి చరిత్రలో. అది ఎక్కడైనా ఉంటుంది ఆ వెంట పట్టడం అనేది. అందులో భాగంగానే ఇప్పుడు తెలుగు పాన్ ఇండియా మార్కెట్, అంటే తెలుగు నుంచి పాన్ ఇండియా మార్కెట్ లోకి విస్తరించిన ప్రతి హీరో కళ్ళల్లోనూ అతను ఉన్నాడు. అతనితో సినిమా చేయాలని కోరుకుంది అందరికీ. అలాగే స్పిరిట్ తో బిజీగా ఉన్నటువంటి సందీప్ నెక్స్ట్ పిక్చర్ లో హీరో తామే అయి ఉంటే బాగుంటుంది అనే అభిప్రాయం కూడా వీళ్ళందరికీ ఉంది. అంటే ప్రభాస్ అయిపోతుంది కాబట్టి, సో ఆఫ్టర్ ప్రభాస్ ఎవరు అనే చర్చ అక్కడ కూడా ఉంది సందీప్ దగ్గర కూడా. ఎందుకంటే ఇప్పటి వరకు అతని దగ్గర నుంచి వచ్చినటువంటి ఏ ప్రాజెక్టు కూడా ఆడియన్స్ ని మెప్పించకుండా లేదు. అందుకని ఒక కాన్ఫిడెన్స్ ఉంది. అతను డెఫినెట్ గా కేర్ తీసుకుంటాడు సినిమా మీద. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడంలో అతనికి ఒక ప్రత్యేకమైన సామర్థ్యం ఉంది అని నమ్ముతున్నారు. ఆ నమ్మకం మేరకు తమని అతని డైరెక్షన్ లో చూసుకోవాలనే కోరిక వీళ్ళలో ఉంది. సో అతను సందీప్ పిలిస్తే వెళ్ళి సినిమా చేయడానికి ఎన్టీఆర్ వీళ్ళందరూ సిద్ధమై ఇప్పుడు ఆదిత్య ధర్ తో లింక్, ఇప్పుడు ఆయన వైపు దృష్టి.
రేపు ఇంకొక సక్సెస్ ఇస్తే అటువైపు దృష్టి మరలుతుంది. అంటే ఆప్షన్స్ పెరుగుతాయి. వీరు ఒకరు వీరితో చేస్తుంటే ఈ లోపు కొత్తగా ఎమర్జ్ అయిన డైరెక్టర్ తో ఇంకొకళ్ళు ప్రయత్నం చేస్తే ఇలా నడుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఆదిత్యధర్ హాట్ ప్రాపర్టీగా మారాడు. ఇప్పుడు ఈ దురంధర్ రివెంజ్ అనేటువంటి సినిమా వాళ్ళు టార్గెట్ అనుకున్నట్టుగా ఫస్ట్ వీక్ లోనే వాళ్ళు 1000 కోట్లు క్రాస్ అయ్యారు. అవును, వరల్డ్ వైడ్ క్రాస్ అయ్యారు. కాబట్టి మరో 2 వారాల్లో వాళ్ళు అనుకున్న టార్గెట్ పూర్తయిపోతుందనే కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. ఆ తర్వాత ఎంత వచ్చినా అది ఎడ్జ్ కి కొంచెం ముందుకు తీసుకెళ్లే అంశంగానే చూస్తున్నారు. కాబట్టి ఆ రేంజ్ సక్సెస్ కావాలి, మనకు కూడా కెరియర్ లో ముందుకెళ్లాలంటే కోరిక ఆటోమేటిక్ గానే ఉంటుంది. సో అందుకనే ఆయన వెనక పడటము అంటారు. కానీ ఇప్పటివరకు అధికారిక ప్రకటనలు అయితే లేవు. ఆయన నెక్స్ట్ పిక్చర్ ఏమిటి అనే దానికి సంబంధించి అధికారిక ప్రకటనలు లేవు. ఆయన ఎవరితో చేస్తారు అనేది ఇంకా సెటిల్ చేసుకున్నట్టు లేదు, టైం పడుతుంది. ఆదిత్యధర్ నెక్స్ట్ పిక్చర్ ఏమిటి అనే క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీని ఆధారం చేసుకుని ఇలాంటి కథలన్నీ వండుతూ ఉంటారు. కానీ ఆయన ఫైనల్ గా తిరిగి ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి రణ్వీర్ సింగ్ తోనే ఇంకో సినిమా చేయొచ్చు. ఏదైనా జరగడానికి స్కోప్ ఉంది. అధికారిక ప్రకటన వచ్చినప్పుడు ఆవేశపడటం మంచిది. కానీ ఇప్పుడు వీళ్ళిద్దరిని కలిపి ఏదో గోల్డ్ మైన్ నేపథ్యము, మరో నేపథ్యంలోనో సినిమా, ఇవన్నీ కూడా కేజీఎఫ్ నుంచి జరుగుతున్నటువంటి కథనాలు. ఇప్పుడు టైటిల్ మారింది. ఇప్పుడు ఆ రోజున ప్రశాంత్ నీల్ తో తెలుగు హీరోలు ఏ తరహా సినిమా చేస్తారంటే బంగారు గనుల కథల ప్రస్తావనే వచ్చింది. సో ఇప్పుడు ఆదిత్యధర్ విషయంలో కూడా అక్కడ ప్రశాంత్ నీల్ ప్లేస్ లో ఆదిత్యధర్ పేరు పెట్టేసి తోసేస్తున్నారు. కానీ ధృవీకరణలు లేనటువంటి వార్తలు ఇవన్నీ, అధికారికంగా ఎవరు నిర్ధారించని వార్తలు. నిర్ధారించిన తర్వాత మాట్లాడదాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.